కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల గుడివాడలో టీడీపీ జెండాను ఎగరవేయడం ఖాయమని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని రాక్షసుడు లాంటి జగనన్న ఇంటికి పంపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని రాము అన్నారు. గుడివాడలో అరాచక పాలనను అంతం చేయాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఒక అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. రాము గారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా గుడివాడ ప్రజల తరఫున ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే పొజిషన్ కి నామినేషన్ వేశాను. గుడివాడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. రోడ్లు లేవు, నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఉద్యోగాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత దారుణమైన పొజిషన్ లో మన 20 ఏళ్లుగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మన కళ్ళని మూసి కళ్ళ గంతలు కట్టి అంతా ఏదో అభివృద్ధి చేస్తా అన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇది ప్రజలు అందరూ గమనించారు. అందుకే ఈరోజు అందరూ మా తరపున మీరు ముందు నడవండి, మీతో పాటు మేము నడుస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ తరలి వచ్చారు. ఎమ్మెల్యే కళ్ళబొల్లి మాటలు ఎంత దారుణం అంటే ఎదురుగుండా కనపడుతున్న నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పగలిగిన ఏకైక మనిషి. సమస్యల గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి. 3 సార్లు గెలిచి నేనేదో అధికారంలో లేను అందుకని మీకు చేయలేకపోయాను, 4వ సారి అధికారం ఇవ్వండి నేను అద్భుతంగా చేస్తాను అని చెప్పాడు. సరే, మరొక్కసారి ప్రజలందరూ నమ్మారు. నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచాడు.